హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. కథల బృందావనం ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి పర్వదినాన్ని మనం ఎన్ని రోజులు జరుపుకుంటాము, ఆ విశేషాలతో పాటు మా పాఠశాలలో నేను జరిపిన సంక్రాంతి సంబరాలను కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఇక ఈ సంక్రాంతి పండుగని మనం 3 రోజులు జరుపుకుంటాము. కానీ అంతకన్నా ముందే ఒక నెల రోజుల నుంచి నెల పట్టడం అని చెప్పేసి ఇక వాకిళ్లలో ఈ నెల రోజులు అందమైన ముగ్గులతో అలంకరించి వాటికి రంగులద్ది ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దుతారు మన యొక్క పడతులు. ఇక 3 రోజుల పండుగల్లో మొదటి రోజున భోగిగాను, రెండవ రోజున మకర సంక్రాంతి గాను, మూడవ రోజున కనుమగాను ఈ పండుగ జరుపుకుంటారు. ఇక మొదటి రోజున భోగి రోజున మన ఇంట్లోని పాత సామాన్లన్నీ తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో వేస్తారు. ఈ నెల రోజులు ముగ్గులు వేశారు కదా, గొబ్బెమ్మలు పెట్టారు కదా ఆవు పేడతో. ఈ ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మల్ని పిడకలుగా చేసి ఆ పిడకలను కూడా ఈ భోగి మంటల్లో వేసి కాల్చడం జరుగుతుంది. ఈ యొక్క వేడిని ఆ మంటల్లోనే నీడను కాగబెట్టి వాటితో స్నానాలు చేస్తారు. దాన్ని భోగి స్నానం అంటారు. ఈ భోగి పండుగ మనకి భోగభాగ్యాలను ఇస్తుందని అదొక నమ్మకం అన్నమాట. ఇక ఈ భోగి రోజున ఇంకో విశేషం ఏంటంటే, పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు. ఈ పిల్లలకి ఎలాంటి దిష్టి దోషాలు తగలకుండా భోగి పళ్ళతో వాళ్ళకి ఆ భోగి పళ్ళు పోస్తారనమాట. భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు అందులో పువ్వులు కాసులు కొన్ని వేసి ముత్తైదువులతో వాటి మీద ఆ యొక్క వాటిని పోస్తారనమాట. వాటిని భోగి పండుగలాగా భోగి పళ్ళు పోసి జరుపుతారనమాట. ఇక ఒక సంబరంలా జరుపుతారు ఈ భోగి పండుగని. ఇక రెండవ రోజున మకర సంక్రాంతి. ఈ యొక్క మకర సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇక సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మనకి ఆయనాలు 2 సంవత్సరంలో, ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలంలోకి రావడమే ఈ యొక్క మకర సంక్రమణము. సంక్రమణము అంటే ఆ మారడం అని అర్థం అనమాట. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఇది రైతుల పండగ. రైతులు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క పంటని ఇంటికి తెచ్చుకొని ఆనందోత్సాహాలతో ఉంటారనమాట. ఈ పంట ధాన్యం. ఈ ధాన్యం అంతా వచ్చినప్పుడు ఈ యొక్క పండగ రోజున ఆ ధాన్యాన్ని చక్కగా నానబెట్టి దంచి వాటి నుంచి బియ్యం తీస్తారు. ఆ బియ్యంతోనే, ఆ కొత్త బియ్యంతోనే పొంగళ్ళు తయారు చేస్తారనమాట. ఇక మూడవ రోజున కనుమ రోజు. ఈ కనుమ రోజున ఇక మనం ఎన్నాళ్ళు పాపం ఈ పశువులు ఎంతో కష్టపడతాయి. వ్యవసాయానికి పశువులు ఎంతో కష్టపడేవి. వాటిని శుభ్రం చేసి అలంకరించి వాటి యొక్క పసుపు కుంకాలు రాసి వాటిని పువ్వులతో అలంకరించి వాటికి చక్కగా మంచి ఆహారం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. వాళ్ళ కష్టానికి ఒక్కరోజు వాటిని గౌరవించుకోవడం అన్నమాట ఈ యొక్క కనుమ రోజున. అలాగే గాలిపటాలు ఎగరేయడం, ఇక కోడి పందాలు ఆడటం, ఇలాగా అనేక రకాల సంబరాలు ఈ యొక్క 3 రోజులు మన యొక్క తెలుగు వాళ్ళు జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకి ఒక నిలువుటద్దమే ఈ యొక్క సంక్రాంతి పండుగ. ఈ పండుగ యొక్క విశేషాలని, మన ఈ యొక్క సంస్కృతిని మన పిల్లలకి, మన భారత పౌరులైన మన పిల్లలకి మనం అందించాలి. వాటిలోని విలువల్ని పిల్లలకి చిన్నతనం నుంచి తెలియచేయాలి అనే ఉద్దేశంతో మా పాఠశాలలో కూడా ఈ యొక్క సంబరాలని మేము జరపడం జరిగింది. ఆ సంబరాలన్నీ మీకు కూడా అందించడం జరుగుతుంది.
లేరా ఒకసారి కొన నగేష్గా అందరూ వచ్చినట్టు ఫోటో వీడియో దగ్గరికి వెళ్ళు కాండట్లేదు వీడియో చేస్తున్నాను టీచర్ ఈ కుండ అంతా ఒకటే పెట్టారు